నాయన నువ్వు ఇక్కడికి వెళ్ళి ఎటు గదులకు ఇంట కూర్చో, నేను తీర్థం తీసుకొస్తా స్వామి. ఇంతవరకు ఇక్కడనే ఉండు నాయన. సరే స్వామి. నాయన ఈ తీర్థం ముచ్చుకో నాయన. అమ్మా స్వామి, ఏమైందంటే స్వామి నాకు అర్థం కాలే. ఇప్పుడు చెప్పు నాయన. ఏమో 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 అనిపించింది స్వామి. ఇప్పుడు మళ్ళీ మనసు ప్రశాంతంగా అయింది స్వామి. మీరెక్కడి నుంచి వచ్చిరు, నేను ఎక్కడి నుంచి వచ్చినా అన్నది ఇప్పుడు అర్థమైంది స్వామి. చెప్పు నాయన చెప్పు, నీకేం జరిగింది? నేను బండి మీద ఆనందం కొద్దీ ఊరికోతున్నా. ఊరికోగా నాకు వాళ్ళు వచ్చి బండి గుద్దిరు స్వామి. బండి గుద్దినాక ఆయన ఏమైండో ఏమో తెలియదు. మా బామ్మకి ఫోన్ చేస్తుండే అలా. హలో హలో బావా, ఎక్కడున్నావు? ఏం సంగతి బామ్మరి చెప్పాలి. ఏం సంగతి? అంత మంది ఏమేద్దా? ఇలా సండే ఉంది, మస్తు దావాదారం చేసిన. అబ్బా నువ్వు దావతారం చేసినావు ఇలా? అంటే నేను చేయనేంది? అయ్యా ఊరు కలుపుతున్నావు. ఏ మస్తు దా చెల్లిరా చెల్లిరా. అంటే ఏడా ఏడా అన్నేనా? మన అడ్డకన్నే అన్నేనా? జల్లిరా. 2 నిమిషాలు అంటే నీ ముందర ఉంటా. 2 నిమిషాలు అంతేనా? చెల్లు రా. ఎన్నెళ్ళేంది ఇలా మా బామ్మరికి ఫోన్ చేసి రమ్మాడంటే ఇక దావత్ కుదరతూనే ఉంటుంది. మా బామ్మారి దగ్గర నాకు భయం పట్టింది. భయం బట్టి తురికి వచ్చిన స్వామి గంతే. అడివాన్ తురికిన. నాయన నువ్వు ఏం బాధపడకు నాయన, ఏం జరగదు. నాకు ఎందుకు ఇట్లా అయినట్టు స్వామి? ఎరితీయ మాత్యం నాయన, ఎరితీయ మాత్యం. ఎరితీగనా? దొక్కితే నాయన గిట్లనే తిరుగుతావు నాయన. అయితే నేను స్వామి ఆ తీగ దొక్కినందుకే ఇట్లా అయినట్టు స్వామి. నాయన మరి నా బండి గుద్దినైనా ఆయన బ్రతికున్నాడు ఏమైండో నాకు అర్థమైతే నాకు భయం అవుతుంది. మనిషిని బ్రతికిచ్చే ఏదైనా ఉందా స్వామి? నాయన ఉన్నది నాయన, సంజీవని పుల్లు ఉంది నాయన. నేను తీసుకపోతే ఆ చెట్టు దగ్గర ఉంది, అడిగి రా నాయన. దా నిజంగా ఇదైతారంటారా? నాయన నీకు అన్ని మంచి జరుగుతాయి. దా నాయన. చెట్లు స్వామి చెప్పు నాయన. ఇంకెంత దూరం స్వామి? నాయన నేను నీ మేలు కోరి నేను వస్తున్నా. కాకులు దూరాన్ని కాడరివిలో ఉంటుంది నాయన, అది ఇక్కడ దొరకదు. నేను నీ మంచి కోసమే వస్తున్నా కదా. అంతేనా స్వామి? రా నాయన దా. చూడు నాయన, అదే సంజీవని చెట్టు. మెరిసేదా స్వామి? ఆడ మెరుస్తున్నది చూడు నాయన, అదే సంజీవని చెట్టు. అంత భయంకరంగా పడుతుంది కదా స్వామి? అట్లనే ఉంటుంది నాయన. అంటే ఏమంటారో చూసుకుంటాడా. ఏ మల్లికార్జున ఓ మల్లికార్జున నాయన. ఇది పెట్టుకో నాయన నువ్వు. తీసుకపోయి తన మీదకెళ్ళి ఇట్లా అని అంటే బాగుంటుంది. లేస్తాడు. తనకు ముట్టియాలి. ముట్టితే అవుతుంది స్వామి. జై శ్రీరామ్. పదా నాయన. రాకనా మెసేజ్ వచ్చే అయ్యో రామా, నాకు రాకనే మెసేజ్ వచ్చే రామో రామా.
అన్నని అడుగుదాం. అన్న నమస్తేనే. అన్న నమస్తే అన్న. మనకు తెలియదు కాదు కావచ్చు. భయ్యా భయ్యా ఆదా వర్ష భయ్యా. అరే హిందీ కూడా రాదండి. ఓ ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది కాదు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అబ్బా గిత్త పెద్ద లైకులు పెట్టితే నేను పోవాలి, నేను పెడతా. ఏ సార్ 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 ఒక్కసారి ఎక్స్క్యూజ్ మీ సార్. ఇంగ్లీషు సార్ మీకు ఇంగ్లీష్ వస్తుందా, హిందీ వస్తుందా, తెలుగు వస్తుందా? కామెంట్ పెట్టిడు. నన్ను భయపెట్టిస్తాడు ఏంది? అన్న ఒక్క నిమిషం. అన్నగారు మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలుసా? ఇది ఎవడో ఫోన్ మంచిగా తయారు చేసింది, గమ్మత్ పోతుంది. అన్న ఫోన్ గురించి తర్వాత మాట్లాడండి. నాకు ఒక్కసారి గిట్టివుడు మీరు ఎవరో కానీ నాకు తెలియదు, కానీ నేను ఎవరో మీకు తెలుసా అన్న? అరే నేను ఫోటో పెట్టి గింత సేపాయి లైవ్ లేవు, కామెంట్లు లేవు, ఏం చెప్తుర్రా మీరు జల్ది కానీ. అన్న ఓ అన్న గిట్టివుడు పెద్ద పెద్ద ఫోన్ కొంటాను అవి ఫోన్ చేసి దొరుకుతలేదు అన్న గట్లా కాదన్న. ఒక్కసారి గిట్టివుడు నేను చెప్పేది ఒకసారి ఫోను. మరి దీన్ని చేంజ్ చేసుడా? ఓ అన్న గిట్టి చూడలేదే కొద్దిగా. ప్రీ నెట్ వచ్చింది, అది వేసుకుంటా. ఓ అన్న గిట్టి చూడే కొద్దిగా. రాకను నెట్ వచ్చింది రామా. వినబడతలేవా? చెవులు పని చేస్తలేవా? ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావా? అవి కూడా లేవు కదా. ఓ అన్న ఒక్కసారి గిట్టి చూడే. నెట్ బ్యాలెన్స్ అయ్యాలి. అరే చెవులు దొప్పినారా? గిట్టి చూడరా. నేను ఎవ్వరు అయితే ఐడియానన్నా కావాలి, అయితే జియో అన్న కావాలి. ఈ ఏదన్నా ఒకటి ఎవ్వరు లేకపోతే నాకు బ్యాలెన్స్ వస్తలేదు. ఒక్కసారి ఆగుతుంది నా మాటింది. ఇది ఎవడో సగంలో కామెంట్ పెట్టి ఆగుతుంది. ఎవడు పెట్టిండు నాకు తెలుసు. నీకు బాగా అవుతున్నాయిరా, నువ్వు చెప్తున్నట్లేవు. అరే మంచి మాట కొద్ది అడుగున్నావు. ఒకసారి ఇటు చూసు. నేను ఎవ్వరో చెప్పు నాకు. చూసాను చెప్పురా. ఇంకా చూసినా చెప్పు. ఏమైనా మాట్లాడావు? నేను ఎవ్వరు చెప్పు. కొడతా మరి చెప్తున్నా. నేను కొడతా అంటే నీకు సెల్ఫీలు దిగుతూనే ఉందో. అంటే మీకే పెట్టా ఫోటోలు? నేను పెట్టా అనుకున్నా. పెడతా, పెద్ద ఫోటో పెడతా, చిన్నది కాదు పెద్దది పెడతా. చూడు ఇంకో ఎత్త దిగుతున్నా గిట్లా. నేను ఏం చేయాలి ఇప్పుడు? గిట్లా పడ్డది అంటే ఒక్కసారి గిట్ల చూడే. నేను అన్నం పెడతా. నీ ఫోన్ తీసుకొని ఫోన్ అన్నట్లేదు. పడ్డది మంచి పడ్డది. అన్న అన్న ఓ అన్న ఇగో అన్న ఇవరిదాకా అన్నీ మనసు ఫోటో గిట్లుండాలి అన్న. ఇవరిదాకా అన్నీ మనసులో పెట్టుకోవద్దు. ఒకసారి గిట్టి చూడే కొద్దిగా అంత గిట్టి చూడు. నేను ఎక్కడి నుంచి వచ్చిందో ఏడికి వచ్చినా నాకు ఏం అర్థం అవుతుంది. నాకు ఏమైంది? నేను అరే నీ మాట నేను మాట్లాడి ఒక మాట అన్నది. నేను ఎవరో చెప్పు అంతే. నేను పోతే నిన్ను ఏమన్నా ఇది 20 లెక్కలు ఉన్నాడు. అయ్యో 20 లెక్కలు ఉన్నాడు. ఇది పెట్టాలి. నాకు వచ్చిన కోపానికి నేను చంపేయాలన్న కోపం వస్తుంది, కానీ నాకు అసలు నేను ఎవరో తెలుస్తలేదు. ఒక్కసారి నీ ఫోటో మొత్తం ఒకసారి దండం పెడితేనే ఫోటో చూస్తే మాత్రం చచ్చిపోతారు. అరే నేను కొడతానని చెప్తున్నా. నాకు కోపం బాగా వస్తుంది. ఫోటో చిన్నగా లేదు. వీడేమన్నా దొరికితే అరే మంచి మాట కొద్ది అడుగు. నేను చెప్పురా. నువ్వు కత్తిరా బాయ్. సెల్ఫీలు దిగుతాడేంద్రా? ఫోన్ అన్న చేతులు నా చేతులకి ఏమైంది? నేను అన్నట్టు నీకు వినబడుతున్నాయి. ఏంద్రా బాయ్, ఏంద్రా లొల్లి? నేను రాను. పెద్ద పాగలాడు ఉన్నట్టున్నాడు. ఇన్ని అనవసరంగా నేను పాగలైనట్టు అన్నట్టు ఈ అన్నతో మాట్లాడుతూ అసలు నేను ఎవ్వరు ఏడికి వచ్చినా ఏమవుతుంది నాకు? బండి ఆపుతలేడు, కూడా మాట్లాడతలేడు నాతో. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నవ్వుతారేందన్న? అన్న ఎందుకు నవ్వుతున్నారన్న? నేను ఇవ్వాలన్నా? నేను తెలుసా మీకు? నాయన అంత ఆవేశం మీరు చెప్పేది సిద్ధ కొద్ది. అంటే నేను ఇవ్వాలి అన్న, నాకు అర్థమైతే లేదు. నేను ఎక్కడికి వచ్చినా నేను ఇవ్వను. నేను చెప్తాను నాయన, ఆవేశం కొద్ది నువ్వు ఆలోచన నా మాట. అసలు మీరు మీ మాట నేను ఎందుకు వినాలి? దైవశక్తి. మీకు దైవశక్తి ఉందా? అంటే మీ మాట నేను వినాలా? ఇంటే కానీ నేను ఇవ్వలో ఫస్ట్ నాకు చెప్పు. నాకు పిచ్చలేదు అప్పటి నుంచి. నేను చెప్తా. 10 నిమిషాలకు ముందు 10 నిమిషాల ముందు ఏమైంది? యాక్సిడెంట్ అయింది నాయన. ఆల్రెడీ చనిపోయినావు నువ్వు. ఏమన్నారు అన్న మీరు? నాయన ఇంతకుముందు ఎవరన్నా కలిసిండ్రా నీకు? నాకు ఎవ్వరు కలలేరు కదా. ఇంతకుముందు ఎవరితోనైనా మాట్లాడినావా? ఎవరిదో మొత్తం రోడ్డు మీద ఎవ్వరు నాపిన ఆగుతలేరు. బండ్ల మీద మస్తు బండ్లతో అడ్డం పోయి ఇట్లా మొత్తం చేతులు పెట్టిన ఆగుతలేరు. అక్కడ ఒకడు ఫోన్ పెట్టుకొని మాట్లాడుతుండు. వాని దగ్గరికి ఎంత మొత్తుకున్నాడు, నా మాట వింటలేడు. నీకు ఎవరైనా మాట్లాడిరా నీతో? మాట్లాడలేరు. అదే దైవశక్తి నాకు. అంటే
నేను మాట్లాడింది వాళ్ళకి వినవాళ్ళే. వినబడదు నాయన, నీ ఆత్మ అది. నేను అలా కనవాళ్ళే. కనబడదు. మీకు కనబడుతున్నా. నాకు కనబడుతుంది. నీకు దైవశక్తి ఉందన్న. ఉంది. వెంటనే బాడీ తీయక ముందు నువ్వు వాళ్ళకి వెళ్ళిపోవాలి. బాడీ తీసిన తర్వాత నువ్వు మళ్ళీ ఆత్మగానే మిగిలిపోతావు. అంటే నా బాడీ ఎక్కడ ఉందన్న మరి నాకు తెలియదు. యాక్సిడెంట్ అయింది నాన్న అక్కడ. స్వామి అట్లా అయితే ఇప్పుడు నేను నా శరీరంలోకి పోవాలంటే ఎట్లా, నాకు అది ఎక్కడుందో తెలియదు కదా. నేను చెప్తాను ఆయన, నీ బాడీలోకి నువ్వు వెళ్ళిపోయిన ఆయన నిన్ను కాపాడడానికి మనిషి వస్తున్నాడు తొందరగా. నాకు తెలిసింది స్వామి, శరీరం అక్కడనే ఉంది, నేను అక్కడికి వెళ్ళిపోతా. బండి నుంచి వాడు ఉన్నాడు లేదు, ఈ సంజీవ్ ఈ స్వామి ఇచ్చిన సంజీవ్ పుల్ల పెట్టి ఆయన లేపాలి జల్లు. జై మల్లికార్జున స్వామి. తండ్రి ఆ స్వామి ఇచ్చింది. అన్నా బ్రదర్ ఏం కాలే? ఏమైంది నాకు? ఏం కాలే బ్రదర్, నీకు మా ఇద్దరం బండ్లు ఓలకోలు బండి గుద్దుకున్నాము. మన ఇద్దరం గుద్దుకున్నామా? ఇద్దరం వచ్చి గుద్దుకున్నాం. నేను ఒక ఆవేశంలో వచ్చినా, నువ్వు సంతోషంలో వచ్చినావు, ఇద్దరం కలిసి గుద్దుకున్నాం. యాక్సిడెంట్ అయింది, ఏం కాలే. అంతా మరి నాకు తెప్పలేదు, దాకలేవా? నాకు ఒక స్వామీజీ చెట్టు అటు అడవికి పోతే ఒక చెట్టు ఇచ్చిండు జిగర్రపుల్లా, ఆయన తీసుకొచ్చి నీకు పెట్టినా, నువ్వు ఎప్పటోళ్ళు అయిపోయినావు. ఏం కాదు, దెబ్బలేం దాకలే నాకు. మస్తు తాగినాయి, అవన్నీ మర్చిపోయిగా. దెబ్బలు మస్తు తాగినాయి, అన్నీ తాగినాయి, అంతా దైవలీలా అది. అరే నా బండి మొత్తం తుక్కు తుక్కు అయింది. అయింది, ఏం కదా, చేయించుకుందాం బండి అవసరం అనుకుంటే. బండి మొత్తం నాశనం అయింది, నాకు ఒక దెబ్బ దాకలేదు. విచిత్రం ఉంది అని.